రాష్ట్రంలో 100% ఓటర్లను మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వేలో ఎంతమంది బూత్ స్థాయి అధికారులు పాల్గొంటున్నారు, ఎన్యూమరేషన్ పత్రాల్లో ఏ అంశాలు పొందుపరిచారు, ఎస్ఐఆర్తో ఓట్లు తొలగిపోతాయన్న ప్రచారంలో నిజమెంత? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వివేక్ యాదవ్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. రాష్ట్రంలో 2 పుష్కరాల తర్వాత ప్రత్యేక ఓటర్ల రివిజన్ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ అన్ని హౌస్ హోల్డ్స్ని టచ్ చేయాలనేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆయన మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపు 45,000 మంది బిఎల్ఓలు ఇప్పుడు ఈ పని మీద నెల రోజులు ఇక్కడి నుంచి నెల రోజుల పాటు ఆ పని మీద ఉంటారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, అలాగే ఓటర్ల నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలి, అలాగే సామాజిక మాధ్యమం ఆన్లైన్లో కూడాను ఏ రకంగా వాళ్ళు ఇందులో పాల్గొనవచ్చు, ఈ అన్ని అంశాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వివేక్ యాదవ్ గారు ప్రస్తుతం ఉన్నారు. వివేక్ యాదవ్ గారు, సార్, ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించి మీరు ఇప్పటికే విధి విధానాలు ఇచ్చారు. వాటి నుంచి క్షేత్రస్థాయిలో పని ప్రారంభమైంది. ఇది ఏ రకంగా పూర్తి చేయాలని మీరు ప్రణాళిక వేసుకున్నారు? అది ఏ రకంగా క్షేత్రస్థాయిలో ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఈ రోజు నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్, ప్రీ ఫిల్డ్ ఫామ్తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టరల్ రోల్లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్లో ఈ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 month ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. సార్, ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మీరు చెప్పారు, అది ఎన్ని రోజులు ఉంటుంది? వాటిలో ఎటువంటి క్లెయిమ్స్, ఎటువంటి అబ్జెక్షన్స్ మనం రైజ్ చేయొచ్చు? సో బేసికలీ ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి వస్తుంది ఆ ఓటర్స్ తాలూకా డీటెయిల్స్ ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఫామ్లో ఉంటుంది, డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఉంటుంది. దానిపైన ఎవరికైనా ఎనీ ఓటర్స్ ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన కానీ ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ, అబ్జెక్షన్స్, అంటే సపోజ్ చనిపోయిన వాళ్ళ పేరు వచ్చింది, లేకపోతే వేరే ఊర్లో ఉన్న వాళ్ళ పేరు, ఇటువంటి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఒక నెల 21st July to 20th August వరకు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఈఆర్ఓ ద్వారా. సో ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మనం ఖచ్చితంగా 3 సారి వెళ్ళాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆన్లైన్లో కూడా, ఆన్లైన్ పోర్టల్లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫామ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in కూడా నమోదు చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఎక్కువగా వలస కార్మికులు ఉంటారు. సో అటువంటి వలస వెళ్ళిన కార్మికులకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సో బేసికలీ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్ళిన కార్మికులు వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతోపాటు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 hours ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండుతున్న వాళ్ళు, ఇంకా 2-3 నెలల్లో నిండబోయే వాళ్ళు ఏ రకంగా ఈ ఎన్యూమినేషన్లోని వాళ్ళు తమను నమోదు చేసుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు? సో సపోజ్ ఈ రోజు నుంచి మనము డోర్ టు డోర్కి వెళ్తున్నాము, బిఎల్ఓస్ డోర్ టు డోర్కి వెళ్తున్నారు. ఆ టైంలో ఎవరైనా 18 years నిండు వాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళు ఏమైనా అడ్రస్ చేంజ్ చేసి ఉంటారు, సో కొత్త ఓటర్స్కి Form 6 కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ చేసి ఉంటే, పేర్లో ఏమైనా మార్పులు కానీ ఏమైనా చేంజెస్ చేయాలంటే Form 8 కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ప్రక్రియలో రాజకీయ పక్షాలు ఏ రకమైన సహకారాన్ని, రాజకీయ పక్షాలను మీరు కోరుతున్నారు? బేసికలీ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ నియమించాలి. అవన్నీ కలెక్టర్స్ కూడా చెప్పారు అందరికీ. దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద పొలిటికల్ పార్టీస్. అండ్ వాళ్ళకి ఈఆర్ఓ ద్వారా
ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఒక బిఎల్ఏని అపాయింట్ చేస్తే దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ కన్కరెంట్ ఆడిట్ లాగా కూడా పని చేస్తుంది. కాబట్టి ఆ బిఎల్ఏ అపాయింట్మెంట్ బై ది పొలిటికల్ పార్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, దీని మీద ఒక అపోహ ఉంది. ఎందుకంటే ఏకపక్షంగా ఓట్లను తొలగించడానికి ఎస్ఐఆర్ చేపట్టారు అనేసి ఒక అపోహ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? బేసికలీ గైడ్ లైన్స్లో చాలా ప్రాపర్గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. సార్, ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానం ఈ ప్రక్రియ ఇందులో మీరు ఇనిషియేట్ చేస్తున్నారా, లేదంటే దీనికి సంబంధం ఉండదా? బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టరల్ రోల్తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్. సార్, ఎస్ఐఆర్కి సంబంధించి మీరు ఓటర్లకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి? వారి నుంచి మీరు ఎటువంటి సహకారం ఆశిస్తున్నారు? ఈ రోజు నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేది మీ ఇంటికి వస్తారు. మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయండి. 2002 ఎలక్టరల్ రోల్లో మీ పేరు చెక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్లస్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ చేసి ఆ ఫామ్ అనేది తిరిగి ఇవ్వాలని కోరుతున్నాను. దాంతోపాటు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ ఒక యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ ఉంటే నేరుగా బిఎల్ఓని సంప్రదించుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. voters.eci.gov.in వెళ్తే ఈ ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపచ్చు. ధన్యవాదాలండి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వివేక్ యాదవ్ గారి మనోగతం. కెమెరామెన్ సైదాలితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అమరావతి.